ఇది ఇక్కడ ఉంటే ఇగో ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడరి. నిన్న వీళ్ళు ఏం తప్పులు చేసిల్లండి? గురుకులంలో దొంగ వైద్యం, హాస్టళ్లలో గుట్టు చప్పుడు కాకుండా చికిత్సలు, సర్కార్ తీరుపై మండిపడ్డ సబితా ఇంద్రారెడ్డి. తాండూరు గురుకులంలో విద్యార్థినుల పరిస్థితిపై ఆందోళన, హాస్టల్కు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు నేను లోకల్ నన్ను కూడా అడ్డుకుంటారా, చూడడానికి నన్ను వెళ్ళనివ్వరా? సర్కార్ను ప్రశ్నించిన సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రమ్మ ఎమర్జెన్సీని తలపిస్తున్న రేవంత్, కేటీఆర్. మహిళా నేతలను అడ్డుకోవడం దుర్మార్గం, హరీష్ రావు. ఏం తప్పు చేసిల్లు వీళ్ళు? బుక్కెడు బువ్వ 4 మెతుకులు కడుపులకు నోట్లో పోయి కడుపులకు పోనీకి విద్యార్థుల అబ్బబ్బబ్బ నిజంగా చెప్తున్నా, ఈ దారుణమైన పరిస్థితి తెలంగాణలో ఇంత ఘోరంగా వస్తుందని నేనైతే ఊహించలే. ఇన్నాళ్ళు మన రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేసిందంటే టాపిక్ డైవర్షన్ కోసం పనిచేసింది, అది కత్తిరిచ్చిండి. ఇప్పుడు సక్కా పని మీద పడ్డాడు. ఎందుకంటే రంజిత్ అనేటోడు ఒకడు ఉన్నాడు, వాడు ఏమైనా న్యాయం పెట్టే పడతాడు, వాడు నన్ను పనిచేసేదాకా ఊకుంటట్లేడని చెప్పేసి ఢిల్లీ పోయి కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ తీసుకొని జర నిధులన్నీ ఇర్రి బాంచననే కాడికి వచ్చాను. ఎంబడిపడుడే, బాజాప్తిగా ఎంబడిపడ్డాడే. పని చేయించుకుంటాం మేము. ఓటేమన్నా ఉత్తగా వేసినామా, బలిసేసినామా? ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా మేము మిమ్మల్ని ఎన్నుకున్నాం. మీరు పని చేయకపోతే మేము ఎట్లా ఊకుంటాం? బాజాప్తిగా ఆరోపణలు చేసుడే, బాజాప్తిగా ప్రశ్నించుడే, బాజాప్తిగా అడుగుడే, మీరు పనిచేసేదాకా మీ ఎంబడి వడుడే. బల్లెగాక పాఠాలు చెప్పే పంతులుగాక పోరగాళ్ళకి ఎట్లయితే విద్యాబుద్ధులు నేర్పడానికి ప్రయత్నం చేస్తాడో మీరు కూడా మేల్కునేదాకా మేము ఇట్లనే ఉంటాం. ఈరోజు సబితా ఇంద్రారెడ్డి ఏమడిగింది? మీరు గురుకులాలలో బుక్కెడు బువ్వ పెట్టమని అడిగింది సబితా ఇంద్రారెడ్డి. మీరు దొంగతనంగా వైద్య చికిత్సలు చేస్తున్నారు, విద్యార్థులకు ఏమన్నా అయితే ఏంది ఈ ప్రశ్న అని అడిగింది. ఆడబిడ్డ అని కనికరం లేకుండా అరెస్ట్ చేసిల్లు. నిన్న ఆడబిడ్డను రోడ్డు మీద ఊకబెట్టిల్లు. సబితా ఇంద్రారెడ్డి చరిత్ర ఏంది, వాళ్ళ ఆయన ఇంద్రారెడ్డి సేవలేంది, ఈ రాష్ట్రానికి ఆయన ఏం చేసిండు, తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ చరిత్ర ఏంది, ఆయన ఏం పార్టీ పెట్టిండు, ఏం చేద్దాం అనుకున్నాడు. ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం వీళ్ళు అండగా నిలబడితే సత్యవతి రాథోడ్ మరోవైపు సబితా ఇంద్రారెడ్డిని అడ్డుకుంటారా మీరు? ఎందుకు లోకల్ వాళ్ళు పోయి కూడా అడగద్దా? నాకు అప్పుడప్పుడు అర్థమైతలే. కీమ్ రాజ్యంలో కూడా ఇంత ఒత్తిడి ఉంటుందో లేదో తెలియదు. చరిత్ర ఒకసారి చూడాలి. అది కూడా ఇంతమైన దారుణమైన పరిస్థితి. చదువుకోకోడు కానీ సాగానంపిన తల్లి తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడుకునేది. ఇవాళ చదువుకోమని సాగదోలితే సావు దగ్గరికి వేస్తాలు, సావు డప్పు కొట్టాల్సి వస్తుంది. ఏ డప్పు మోగాలే ఐఏఎస్ ఐపీఎస్లుగా నా ఊరికి తిరిగి వచ్చిళ్ళు, ఇదిరా శబాసి నా బిడ్డ నా కొడుకు అనాల్సిన బిడ్డలకు సంబంధించి ఈరోజు ఇలాంటి పరిస్థితులు, దుర్మార్గమైన పరిస్థితులు ఏర్పడ్డాయి తెలంగాణ. చాలా బాధాకరమైన విషయం. సబితా ఇంద్రారెడ్డిని నిన్న అక్కడ కూర్చోబెట్టిల్లండి, చాలాసేపు అరెస్టు చేసిళ్ళు. అరే ప్రశ్నించద్దా తెలంగాణలో? ఎంత దారుణం అండి ఇది. ఎటు పోయినా ఏ చేసినా ఇదే కథ. ఇక జమ్లీకి కేంద్ర కేబినెట్ ఆమోదం. వచ్చే వారమే పార్లమెంట్ ముందుకు 2 బిల్లులు పార్లమెంటరీ కమిటీకి సిఫారసు చేసే అవకాశం. లోక్సభ, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎలక్షన్స్. అనంతరం 100 రోజుల్లోగా ఆ స్థానిక సంస్థల ఎన్నికలు. జమ్లీని సమర్థిస్తున్న ఎన్డీఏ, వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు అంటూ కూడా చూడొచ్చు. ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహించే విధంగా 2 బిల్లులను గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రివర్గం పూర్తి స్థాయిలో ఆమోదం తెలిపింది. వచ్చే వారమే ఈ ముసాయిదా బిల్లును పూర్తి స్థాయిలో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్లు, వీటిపై విస్తృతమైన సంప్రదింపులు కానీ ఇతరత్ర కానీ చర్చలు జరిపి ఈ మేరకు పార్లమెంటరీ కమిటీకి బిల్లును సిఫారసు చేస్తున్నట్లుగా ప్రభుత్వానికి సంబంధించిన వర్గాలు వెల్లడించాయి. ఈ కమిటీ ద్వారా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీని స్పీకర్లతో వీళ్ళు సంప్రదించి దాంతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా ఆ సంప్రదింపులు జరిపించాలని కేంద్రం కూడా భావిస్తున్నది. ఇక్కడ జమ్లీ ఎన్నికల నిర్వహణ కోసం అటు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు సంబంధించి నేతృత్వంలోకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది ఈ సంగతి అందరికీ తెలిసిన విషయమే కదా. ప్రభుత్వం ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో జమ్లీ ఎన్నికలు ఒకే దేశం ఒకే ఎన్నిక జరిపించడానికి అనేక రకాలుగా మన రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి సంబంధించి వాళ్ళకి సమర్పించగా సెప్టెంబర్లో కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి చూడబోతున్నారు. జమ్లీ ఎన్నికలు ఒకే దేశం ఒకే ఎన్నిక. భారతదేశంలో ఒకటేసారి ఎన్నికలు జరుగుతాయి, ఒకటేసారి ఎన్ని అయిపోతాయి. దాని తర్వాత 100 రోజుల తర్వాత స్థానిక సంస్థలు జరుగుతాయి. ఊకే ఈ ఉప ఎన్నికలు అచ్చుడు ఇది కథ లేకుండా ఒకటేసారి దేశవ్యాప్తంగా కూడా ఎన్నికలు జరపడానికి సిద్ధమైపోయిందట కేంద్రానికి సంబంధించి. అది మనందరికీ తెలిసిన విషయం.